వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. భయం గుప్పట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొంబలెత్తిపోతున్న ప్రజానికం. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లక్షపేటిలో గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని అనంతరం వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 40% డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సంజీవ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, లక్షపేట్ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you everyone. I also extend my hearty welcome SSR Garu of Lakshapet. Please come on to the dais, sir. And I also invite all the parents, well-wishers, parent committee president of ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలు అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు. ఐ థింక్ ప్రిన్సిపల్ గారు క్లియర్గా చెప్పారు మనం ఏమేమి చేంజ్ తీసుకుని వస్తున్నాం. ఫస్ట్ థింగ్ అంటే డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అయింది. పిల్లలు కూడా కమిటీలో ఉంటారు. మెస్ కమిటీ ఏర్పాటు చేసాము. అన్ని రకాల ప్రికాషన్ తీసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మెనూ ఫాలో అవుతుంది. సేమ్గా ఈ మన కుక్కి అందరికీ మంచిగా అవగాహన ఇవ్వాల్సింది కాబట్టి ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ ఉన్నాయి. సో దట్ మన పిల్లలకి మంచి భోజనం ఇవ్వచ్చు. ఇంకా ఒకటి ఆల్ పేరెంట్స్ కూడా ఉన్నారు. మన రెసిడెన్షియల్ ఫెసిలిటీలో బయట నుంచి భోజనం అన్ని బంద్ చేసాము. మీ అందరూ దానికోసం కోఆపరేట్ చేయండి. ఎందుకు మన దగ్గర మంచి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఉండదు. సో వాళ్ళు కొంచెం కొన్ని రోజుల తర్వాత తింటే ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఎట్లా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆల్ పేరెంట్స్ మీరు ఇక్కడికి రావాలి, చూడండి పిల్లలకి భోజనం అన్ని కూడా దానికి చూడాలి. ఏమైనా ప్రాబ్లం అయితే విల్ డెఫినెట్లీ సార్ట్ ఇట్ అవుట్. మనకి ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర సపోర్ట్ and we would be supporting you left and center anytime 24/7 whatever you want. We are there for you. As far as education, children and faculty, teachers also I am telling you, any day, anytime, anything is required, definitely whatever best possible I will support you, I will do it. And in addition to that, I would like to tell the teachers here, after one child reaches third year, till then mother is the teacher and everything. Up to 5th, it is the father who will teach, who will pay the parent role.
After 5 years, you are going to pay the double mother and father parents loan you are going to pay. That kind of affection and that kind of attachment if you develop with the children, definitely children will do much better than what they are doing. Plans which is getting repaired. I think maybe next 2-3 days it will get repaired. Number 1. Number 2, principal asked one more thing is the painting of the building. Number 1. Number 2 is dining hall is not sufficient. They wanted dining hall. One more dining hall should be provided. Number 3, parents. Second Saturday, a lot of parents are coming. They don't have the proper place to sit. For that also, we are agreeing. We will provide the parents place also, and with washrooms and everything. Last but not least, the auditorium which she asked, that also definitely will provide. RO plant definitely will provide immediately. Rest of the infrastructure probably by the time next academic year opens, which should be ready. Definitely which will be ready. Whatever is there, we will send the engineers and get the estimate done, which should be completed by the next time opening the school. And other things, the menu part which they have talked. So now it is centralized menu. The centralized menu is now 125 grams chicken every 4 days per week. So 100 grams mutton 2 days per week. 6 days in a week eggs, which was not there earlier. Now we are providing. This is not only we want to provide a lot of things which will happen now. Which will happen soon, not now. We discuss with the secretaries and ministers there. Probably we are going to have the local menu at the district level, which is suitable for the local area. According to that, we will make it. So from our part, I am there. We are there with you. You study whatever the heights you want to go, we are supporting. Thank you one and all. ప్రత్యేకంగా పేరెంట్స్ అమ్మ చాలాసేపు నుంచి రెడీ చేస్తాను, కొంచెం ఆలస్యమైంది మాకు, పిల్లలకు కూడా భోజనం ఆలస్యమైంది, ఏమనుకోకూడదు, మమ్మల్ని ఆలస్యమైంది మన్నించడానికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, మిగతా ఫ్యాకల్టీకి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆలమూరు మండలం చింతలూరు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా గారపాటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు ఎన్నికల అధికారిని బి మీనా పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం జరిగిన అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా వడ్డి శ్రీనివాసులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా తాడి సుబ్బిరెడ్డి, కోపిశెట్టి గోవిందరావు, గరగగ్గ నాగేశ్వరరావు, జంగం రామారావు, సురపురెడ్డి తాతయ్య నాయుడు, చిన్నం నారాయణమూర్తి, ఉప్పెర్ల శేషగిరి, మట్ట రామకృష్ణ, పల్ల వెంకట ప్రసాద్, జిత్తుగా సూర్యనారాయణలు ఎన్నికైనారు. నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘం కమిటీ సభ్యులను సర్పంచ్లు సంగీత సుభాష్ వడ్డి వెంకన్న, తోట వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, గారపాటి త్రిమూర్తులు, వైట్ల శేషుబాబు, కొత్తూరి సాయి మరియు కూటమి నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు. చిన్నింపేట ఇంటర్ స్నాక్ క్యాష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ తెరిపించి 409 మంది ఉపాధి కాపాడాలని కార్మికుల పరిశ్రమ ముందు ధర్నా చేస్తున్నారు. 29వ సందర్భంగా ప్రతిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగాల ఈశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా యాజమాన్యం పరిశ్రమను మూసివేయడం అన్యాయమని అన్నారు. ఈ పరిశ్రమపై సుమారు 10 సంవత్సరాలుగా 409 మంది ఉపాధి పొందుతున్నారని, ఈ కార్మికులను తొలగిస్తే కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజానిధులకి చెప్పిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని, మరో పక్క ఉన్న పరిశ్రమలు మూసేస్తే ఎలా అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రభుత్వమే పరిశ్రమను తీసుకొని నడిపించాలని అన్నారు. నోటీసులు గానీ, ప్రభుత్వం అనుమతించిన నోటీసులు గానీ ఎటువంటి ఇవ్వకుండా ఈరోజు అన్యాయంగా కార్మికుల్ని 409 మంది కార్మికుల్ని రోడ్డు మీద పడేశారు. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని కంపెనీని తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని ఈరోజు సిఐటిగా కార్మికులకి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మొన్న DCL దగ్గర 2 మీటింగ్లు జరిగాయి. యాజమాన్యం వచ్చారు, ఎందుకు మీరు మూసేరని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం రా మెటీరియల్లో అనుమతి లేదు, నిషేధిస్తా ఉన్నారని చెప్పారు. మేము ఒక లెటర్ అడిగాం, లెటర్ ఇవ్వండి,
అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లెటర్లో ఏముందంటే 2024 ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది. తర్వాత రా మెటీరియల్లో మేము అనుమతిస్తామని చెప్పిన ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంట్ రాయితీ కానీ, ల్యాండ్ రాయితీ కానీ, లోన్లు కానీ ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు. ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులకి ఈ రోజు రోడ్డు మీద పడిచేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈ రోజు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. తక్షణమే ఓ పక్క నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం, 25,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. సంతోషం, కొత్త పరిశ్రమలు రండి, కానీ ఉన్న పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు మేము కోరుతా ఉన్నాము. అందుకని ఉన్న పరిశ్రమలు కూడా కాపాడండి, అందులో పనిచేసే కార్మికుల్ని ఈ రోజు ఉపాధి కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. 29 రోజులుగా పరిశ్రమ ముందు మేము పోరాడుతున్న కనీసం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వచ్చి కనీసం మేము అండగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి కార్మికులకి అండగా నిలవాలి. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన కార్మికులు ఈ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కనీసం వాళ్ళకి మద్దతుగా రావాలని చెప్పేసి పరిశ్రమ నడిపించి 409 మంది కుటుంబాలని ఈ రోజు కాపాడాలని చెప్పి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే కార్మికులు ఇంచుమించుగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సర్వీస్ దగ్గరికి వచ్చింది, 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి పోవాలి? యాజమాన్యం పక్కన చూస్తే మేము కంపెనీ 5 సంవత్సరాల వరకు ఉంచుతామని చెప్పి గతంలో చెప్పింది, 23లో చెప్పారు. కానీ అర్ధాంతరంగా మూయడం వల్ల కార్మికులు ఏ కంపెనీ తీసుకుంటా ఉన్నారు. ఒక్కో కంపెనీ మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో మూసేస్తా ఉన్నారు. పక్కనే మొన్న వీరభద్ర రొయ్యల పరిశ్రమ మూసారు. ఈ కార్మికులు అక్కడ కార్మికులు ఏమవుతారు? ఇక్కడ కార్మికులు అవుతారు. ఈ కార్మికులకు అందరికీ ఎక్కడ ఉపాధి ఉంటుందని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే ఈ రోజు పరిశ్రమలు మూసేస్తే ఈ రోజు వ్యవసాయ పనులు కూడా లేవు. యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కూడా పోయాయి. కాబట్టి 409 మంది కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసుకుంటాం. ఈ రోజు కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతిపాడు పట్టణంలో చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు ఉపాధి కాపాడాలి, 409 మందికి ఉపాధి ఇవ్వాలని, పరిశ్రమ తెరిపించాలని, చట్ట వ్యతిరేకంగా మూసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు. భయం గుప్పెట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొమ్మలెత్తిపోతున్న ప్రజానీకం. అర్ధరాత్రి సమయంలో గుంపులుగా సంచరిస్తున్న దొంగలు. ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. సి కాలనీలో దొంగతనం చేసిన దొంగల ముఠా కంచని కల్చర్లలో ప్రత్యక్షం. సీసీటీవీ ఫుటేజ్లో దొంగల సంచారం రికార్డ్. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు పహారా కాస్తున్నట్లు చెబుతున్న అధికారులు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడులు అమానుషమని కుప్పం విలేకరులు పేర్కొన్నారు. కడప జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల్లో కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి విలేకరి, ఫోటో జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ ఇన్స్పెక్టర్కు శనివారం విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం పాల్గొన్నారు. జర్నలిస్ట్ లైక్యత జర్నలిస్ట్ లైక్యత ఖండించాలి, జర్నలిస్ట్ పై దాడులు ఖండించాలి, జర్నలిస్ట్ పై దాడులు ఖండించాలి. ఏం రోడ్డు మనిషి అది చూసుకున్నా అంతే. అవునా?
కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం గండ్లూరు గ్రామంలో ఉండే పగడాల గంగమ్మ ఎస్టీ కాలనీ తనకంటూ నివాసం లేక తన భర్తకు యాక్సిడెంట్ కావడంతో పనికి పోలేని స్థితిలో తమ మేనమామను ఒక పాత ఆటోను ఇవ్వడం జరిగింది. ఈ ఆటోను గంగమ్మ దినదినము కరువు పని చేసే పనులను దింపడం, ఎక్కించుకోవడం, రావడం, ఆ వచ్చిన బాడుగుతో తన భర్తల పిల్లలు కష్టపడుతూ ఉంది. ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు. కావున దయవుంచి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు ఈమె కుటుంబానికి కుటుంబ పోషణకై ఒక ఆటోను గవర్నమెంట్ వారు స్పాన్సర్ చేయాలని ఆమె వేడుకుంటుంది. అలానే ఆమెకు సొంత ఇండ్లు గవర్నమెంట్ వారు మంజూరు చేయవలనని కోరుచున్నది. ఈమె వేదనను చూసి పిల్లల పోషణకై, కుటుంబ పోషణకై ఆర్థిక ఇబ్బందులు ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి చెబుతూ వేడుకుంటుంది. ఈ యొక్క నిరుపేదరాలకి ప్రభుత్వం నుంచి ఎవరైనా దాతలు కానీ ఆదుకోవాల్సిందిగా నేను కోరుచున్నా సార్. కలెక్టర్ దొరవారికి, అలాగే మన కొండాపురం ఎంఆర్ఓ సార్ గారికి. ఇలా భర్త కూడా యాక్సిడెంట్లో చేయి దెబ్బ తగిలింది. తనకి 4 చెల్లెళ్ళు, అలాగే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగలేని పరిస్థితి, తల్లిగారు కూడా. ఈమె తల్లిగారికి అన్నీ చూసుకుంటుంది. నాన్నకి, అమ్మకి, ఒక చెల్లెళ్ళకి అక్కగా, అమ్మ నాన్నకి పెద్ద కూతురుగా, అలాగే 3 పిల్లల్ని వేసుకొని ఈమెకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా పిల్లల్ని పోషించుకొని కుటుంబానికి అండగా ఒక పెద్ద దిక్కుగా ఉండాలని ఒక గంగమ్మ అభిప్రాయము. అలాగే ఆటో తోలుతుంది, తనకి ఆటో కూడా లేదు. ఆటో కూడా అన్ని రిపేరు. ఏదో వాళ్ళ మేనమామ ఆటో ఏదో కరువు పనికి అట్లా ఇసిపెట్టడము, అట్లా చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉంటుంది. ఈమెకి ప్రభుత్వం నుంచి ఒక ఆటో, చిన్న ఆటో ఆమె తోలుకొని ఆ బిడ్డలను పోషించుకోవడానికి సహాయం చేయగలరని మేము జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం సార్. నమస్కారం సార్. అదే సార్, ఇంత చాలా కష్టాల్లో ఉన్నాను సార్. మీరు ఏదో ఒకటి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను సార్. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకుముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సప్పుడు ఉంటుందా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో సార్. మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్ వేసింది. అది రావడం వల్ల భూమి రాపియాలి, ఇవి రాపియాలని చెప్పేసి లంచం అడగడం వల్ల 20,000 లంచం అడిగి డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టడం జరిగింది. కాంతి కుమార్ ఎస్ఐ, కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు. చాలా కొట్టడం జరిగింది. చాలా బాధ ఉంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు మొన్న. ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉంది చాలా. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్.
క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి కొండ సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పరిచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెంచి ఈ పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పార్కు అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నర్సాపూర్ అడవికి మంచి చరిత్ర ఉందని, నిజాం కాలం నుండి ప్రాముఖ్యత చెందిన అటవీ సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు. పర్యాటకులకు కనువిందు చేసేలా పార్కు అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 4300 ఎకరాల్లో మెదక్ జిల్లా అటవీ విస్తీర్ణం ఉండగా 600 ఎకరాల్లో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉన్నట్లు పేర్కొన్నారు. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా మరి పాల్గొనే విధంగా, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. దాన్ని లాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారు సంతకం అయిన తర్వాత అది జియో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో మేము ఎకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏది కూడా ఒక సర్క్యూట్ సిస్టంలో డెవలప్ చేయాలనేది, ఏదో వస్తే నర్సాపూర్ ఫారెస్ట్ ఒక్కటే వచ్చి వెళ్ళిపోవడం కాక బొటానికల్ గార్డెన్లో ఉంది, అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఆలోచన. మరి అదేవిధంగా వీఆర్ మన పూర్తిగా వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచిగా పర్యాటక రాష్ట్రం వచ్చేసి ఒక 4300 ఏకర్స్ ప్లేస్ ఈ ఫారెస్ట్ మొత్తం ఉంది. ఇప్పుడు వీళ్ళు 600 ఏకర్స్ వరకు మాత్రము అర్బన్ పార్క్ను ఈరోజు వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అదే పార్క్ ప్లేస్లో ఉన్నాము. మరి ఇక్కడ చాలా వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. విజిటర్స్ కాటేజ్ మనం వస్తున్నప్పుడు చూసాము, వాళ్ళు నడవడానికి కానీ సైక్లింగ్కి కానీ మరి పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కానీ, అదేవిధంగా బోర్వెల్స్ ఇక్కడ చిన్న అవసరాలు కూడా చాలా ఉంటాయి. మరి 50 lakhs అన్నట్టు 18. అయితే దాదాపుగా ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకి అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది అంటే 53,98,770 కలెక్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొంది ఇక్కడ చాలా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అని అంటే వెంటనే వాళ్ళు ఆ రోజే అనుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువగా వేప, తేగ, మర్రి ఇట్లాంటి పలు రకాల పూల చెట్లు కూడా ఉంటాయి. వన్యజీవాలకు కూడా నెమళ్ళు, జింకలు అంటే అటువంటివి కూడా ఉంటాయి. మరి అదేవిధంగా ట్రెక్కింగ్, నడక మార్గాలు, సైక్లింగ్, పిక్నింగ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి.
మరి ఒక పాత చెరువు కూడా చూసారు ఎంత బాగా ఉందో. దాని ద్వారా అడ్వాన్స్గా ఇంకెక్కువగా తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ట్రయల్ మనం 9 రోజుల సంబరాలలో 4th రోజు ఫారెస్ట్కి సంబంధించింది ఉంది కాబట్టి ఆ రోజు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు సైకిల్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడికి ఆకర్షించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి నుంచి స్కూల్ విద్యార్థులు రావాలంటే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.